రష్యా నుంచి చమురు కొంటే 500% సుంకం 500%. మొన్నటిదాకా 25% ఉంటే 50 అన్నాడు, ఒక దశలో 100 అన్నాడు, ఇప్పుడు ఏకంగా 500%. సో దాదాపు ఈ దెబ్బతో స్టాక్ మార్కెట్లు మొత్తం దాదాపు 7.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద మొత్తం ఆవిరైపోయింది. పెట్టుబడులు పెట్టిన వాళ్ళు స్టాక్ మార్కెట్లో బాగా నష్టపోయారు. బిల్లు ప్రవేశపెట్టడానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్, వచ్చే వారమే ఓటింగ్కి అవకాశం. బిల్లును ప్రతిపాదించిన సెనేటర్ గ్రాహం, భారత్ చైనాలపైన తీవ్ర ప్రభావం, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఆ దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లు తేవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడబోతున్నది. శ్వేత సౌధంలో బుధవారం ట్రంప్తో తన సమావేశం ఫలవంతంగా సాగిందని, రష్యాపైన ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. శాంతి కోసం ఉక్రెయిన్ చాలా వరకు మినహాయింపులకు అంగీకరించింది. పుతిన్ మాత్రం మాటలతో కాలం వెళ్లబుచ్చుతున్నాడు, అమాయకులను చంపుతున్నాడు అని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ బిల్లు సకాలంలో ఆమోదం పొందాలి అని ఆకాంక్షించారు. ఈ బిల్లు అధ్యక్షుడు ట్రంప్కు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి అపారమైన పరపతిని కల్పిస్తుంది అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ దేశాలు చౌకగా చమురు కొనుగోలు చేస్తూ రష్యా యొక్క ఆదాయం పెంచడానికి కారణమవుతున్నాయి. సో వీళ్ళ ముందు నుంచి ఆరోపణ ఏంటంటే వీళ్ళు రష్యా దగ్గర తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు, వాళ్ళ వచ్చినటువంటి డబ్బులతో అవతల దేశాల మీద యుద్ధాలు చేస్తున్నది రష్యా. సో వీళ్ళు కనుక ఒకవేళ అక్కడి నుంచి చమురు కొనుగోలు చేయకపోతే వాళ్ళు కొంచెం దారిలో అదుపులో ఉంటారన్నది అమెరికా అంటున్నమాట. ఆ దేశం కాకపోతే దీని వెనకాల ఉన్నది ఏంటంటే మీరు అక్కడి నుంచి కాదు కొనుగోలు చేయాల్సింది, ఏం కొనుగోలు చేసినా మేము చెప్పిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేయాలన్నది ట్రంప్ యొక్క ఆర్డర్. ఆ దేశం ఉక్రెయిన్లో రక్తపాతం సృష్టిస్తోంది. ఈ బిల్లు పైన వచ్చే వారమే ద్వైపాక్షిక ఓటింగ్ జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రష్యా నుంచి ఇంధనాన్ని కొంటున్న భారతదేశం పైన ట్రంప్ ఇప్పటికే 50% సుంకాలు విధించాడు, అది అమలైతూనే ఉన్నది. అమెరికా కొత్త బిల్లు నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కుప్పగూలినాయి. దాదాపు 8 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. రష్యా పైన ఆంక్షల చట్టం 2025 పేరుతో బిల్లును గ్రాహం బ్లూమెంథాల్ ప్రవేశపెట్టారు. ఉక్రెయిన్ పైన పుతిన్ చేస్తున్న యుద్ధానికి సహకరించే దేశాలపై అదనపు సుంకాలు, ఆంక్షలు విధించేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ద్వితీయ పక్ష కొనుగోళ్లు, పునః విక్రయం పైన 500% సుంకాలు అమలవుతాయట. భారత్, చైనా, బ్రెజిల్పై సుంకాలు విధించడం ద్వారా యుద్ధాన్ని అడ్డుకోవడం సాధ్యమవుతుందని ఆయన ఎవరు సెనేటర్ ఉన్నాడో ఆయన సెనేటర్ చెప్తున్నాడు. పుతిన్ కస్టమర్ల పైన ఒత్తిడి తెస్తేనే యుద్ధం ఆగుతుందని వారు అభిప్రాయపడ్డారు. అమెరికాతో సంబంధాల్లో ప్రతిరోజు సవాలే. భారత్, అమెరికా సంబంధాలు కల్లోలభరితంగా సాగుతున్నాయి. ప్రతిరోజు ఒక కొత్త సవాల్ ఎదురవుతోందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. భారత ప్రధాని బుజ్జగింపుల పోస్టులను అమెరికా పట్టించుకోకపోవడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారినాయి అని జైరాం రమేష్ అంటున్నాడు. రష్యా నుంచి చమురు కొనే దేశాలపైన 500% సుంకాలు విధించే బిల్లును అమెరికా తేనుండడంపై ఆయన స్పందించారు. గతంలో తక్కువే, అసలే ఎంత కొంటున్నాం మనం ఆ దేశం నుంచి? ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ ఉన్నదట. అంటే మనం మొత్తం దిగుమతుల మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి, ఎందుకంటే మన దగ్గర నిల్వలు లేవు. సో ఈ ప్రపంచంలో ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నది చమురు ఏ దేశం అంటే అది 3వ అతిపెద్ద దేశం భారత్. దేశీయ అవసరాలకు అవసరమైన ముడి చమురులో 88% మనం విదేశాల నుంచే మన దేశానికి వస్తున్నది, 88%. అయినా రష్యా నుంచి గతంలో అతి తక్కువ చమురునే భారత్ కొనుగోలు చేసేది. 2021 వరకు చమురు దిగుమతుల్లో రష్యా వాటా 0.2% మాత్రమే. 2021 వరకు. 2022లో ఉక్రెయిన్ పైన యుద్ధానికి దిగిన తర్వాత రష్యా పైన పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించినాయి. ఈ నేపథ్యంలో మిత్రదేశంగా ఉన్న రష్యా చౌకగా చమురు అమ్మజూపడంతో భారత్ దిగుమతులు పెంచింది. రష్యా చమురుకు అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది. దీంతో 1% కంటే తక్కువగా ఉన్న దిగుమతులు ఏకంగా 40% పెరిగినాయట. ఎందుకంటే వాళ్ళ దేశం దగ్గర కొనొద్దు అని అమెరికా పెట్టినటువంటి ఆంక్షలతోటి ఎవరు కూడా దేశం వైపు చూడట్లేదు. సో దీంతో ఆ చమురు అమ్ముకోవాలి కదా వాళ్ళు కూడా. సో భారతదేశం మేము తక్కువ అమ్ముతాం, మీరు తీసుకోండి అంటే మన వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేసిరట. సో అట్లా మనం 0.2% మనం దిగుమతి చేసుకునేది 2021 కంటే ముందు. కానీ 2022 తర్వాత 40%కి పెరిగినాయి.
అమెరికా హెచ్చరికల నేపథ్యంలో మళ్ళీ దిగుమతులు భారత్ తగ్గించుకుంటూ వస్తున్నది. నవంబర్ మొత్తం దిగుమతుల్లో 3వ వంతు చమురు రష్యా నుంచి రాగా అది డిసెంబర్ 4వ నాటికి 4వ వంతు కంటే దిగువకు పడిపోయింది. రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ సంస్థ కెప్లర్ అంచనా ప్రకారం నవంబర్లో భారతదేశం రోజుకి 1.84 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకుంది. అదే డిసెంబర్లో 1.2 బిలియన్ బ్యారెళ్లకు పడిపోయిందట. 1.84 నుంచి డిసెంబర్ నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి 1.2కి పడిపోయింది. ఎందుకంటే అమెరికా బాగా ఒత్తిడి తెస్తుంది మన దేశం మీద, రష్యా నుంచి కొనుగోలు మీరు ఆపండి తక్షణమే అని. ఇప్పుడు ఏకంగా భారత ఉత్పత్తుల మీద 500% ట్యాక్స్ వేయడానికి ఏకంగా బిల్లే ప్రవేశపెట్టిండు. ఇదేం జరుగుద్ది అన్నది చూడాలి. ఇక మన దేశంలో ఉన్న కొంతమంది మొన్న ఆయన ఎవరు లాటిన్ అమెరికాకు సంబంధించిన వెనెజువేలా అధ్యక్షుడు మధురో ఆయన భార్యని బంధించి మన అమెరికాకు తీసుకొచ్చినప్పుడు చాలా దేశాలు కొంత డెమోక్రటిక్ ఆలోచన ఉన్న వాళ్ళంతా ఇది చాలా అన్యాయము, ఒక దేశం యొక్క అధ్యక్షుడిని ఆ దేశం మీద దాడి చేసి రాత్రికి రాత్రి తీసుకురావడం ఏంటనేది క్వశ్చన్ చేస్తే కొంతమంది వీళ్ళు ట్రంప్ చాలా గొప్ప పని చేసిండు, ఆ దేశము అక్కడ ఉన్న చమురు సంస్థలని జాతీయం చేయడానికి ప్రయత్నం చేసింది, సో ఆ జాతీయం చేయడం వల్ల ప్రైవేట్ కంపెనీలను అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయడం అన్యాయం అని ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ట్రంప్కి వ్యతిరేకంగా. ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు కూడా ట్రంప్కు మద్దతుగా పెట్టిరు వాళ్ళంతా. నిన్న మన పోస్టులు చూస్తున్నాం మన సోషల్ మీడియా వాట్సాప్లో. ఇప్పుడు పెట్టండి ఇక మరి 500% ట్యాక్స్ వేస్తున్నారు, చాలా గొప్ప విషయం, ట్రంప్ చాలా మంచి పని చేస్తున్నాడని ఇప్పుడు కూడా పెట్టండి. ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఈయన ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని ప్రభుత్వాలు కనీసం పట్టించుకోలేదు.